ఈరోజు ఇక్కడ మీరు వస్తే యూరోప్కి వస్తే ఏజింగ్ ప్రాబ్లం, చైనాకు పోతే ఏజింగ్ ప్రాబ్లం, జపాన్కు పోతే ఏజింగ్ ప్రాబ్లం. నిన్న తైవాన్ నుంచి వచ్చి అలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉండేవాడు 0.9% వాళ్ళ పాపులేషన్ గ్రోత్ రేట్. వాళ్ళు ఇంజనీర్స్ అందరినీ మీ వాళ్ళని పంపేయండి బ్లూ ఎకానమీకి, మా దేశంలో ఇచ్చే శాలరీస్ ఇస్తాం, గౌరవంగా చూస్తాం అని వాళ్ళు చెప్పే పరిస్థితికి వస్తున్నారంటే ప్రపంచం మొత్తం భారతదేశం నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి బ్లూ ఎకానమీకి, సర్వీస్ సెక్టర్కి మన సహాయం కోరే పరిస్థితి వచ్చింది. దానికి మీరు సిద్ధంగా ఉన్నారా లేదా అనేది మీ చేతుల్లో ఉంది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఓసారి ఇన్స్టిట్యూషన్స్ బిల్డప్ చేయడం నాకు ఒక ప్యాషన్. 2018-17 ఆ ప్రాంతంలో ముఖ్యమంత్రి అయినప్పుడు అప్పుడు ఎన్ఆర్టీని కూడా యాక్టివేట్ చేశాం. అమెరికా పోయినప్పుడు నేను ఆ రోజు కేపీఎంజీని పెట్టి ప్రపంచం మొత్తం ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయమన్నాను. ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏంటంటే ఆ దేశంలో ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, అక్కడుండే వాళ్ళందరినీ ఆంటర్‌ప్రెన్యూర్స్ గా ఎట్లా కన్వర్ట్ చేయాలి. నేను ఫ్రమ్ ది బిగినింగ్ ఒక విషయం మాట్లాడా, మీ అందరితో గుర్తుపెట్టుకోవాలి. ఐటీ ఉద్యోగాలు వచ్చినప్పుడు మన వాళ్ళకి ప్రొనౌన్సియేషన్ వచ్చేది కాదు. లండన్ నుంచి ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళందరినీ తీసుకొచ్చి, ప్రొఫెసర్ తీసుకొచ్చి టీచింగ్ పెట్టాను. దట్ వర్ ది డేస్. అప్పుడు మనం ఏం చేసేవాళ్ళంటే మొత్తం కంప్యూటర్లో డేటా ఎంటర్ చేసేవాళ్ళం. అమెరికాలో డే టైం, మనకు నైట్ టైం, మనకు డే టైం, వాళ్ళకు నైట్ టైం. ఆ జోన్ అడ్వాంటేజ్ తీసుకొని చేశాం. దాంతో మనం అంతా మెడికల్ ప్రిస్క్రిప్షన్స్ ఇవన్నీ కూడా అప్డేట్ చేసేవాళ్ళం ఆ రోజుట్లో. అప్పుడే చెప్పా, దీంతో గుమస్తా ఉద్యోగాలు చేస్తే గుమస్తాలుగా మిగిలిపోతాం, ఇది కాదు, ప్రోడక్ట్స్ తయారు చేయండి, అక్కడ భవిష్యత్తు ఉంటుందని ఆ రోజు చెప్పా. నేను ఇప్పుడు కూడా చెల్లమ్మ చెప్తా, ఆడబిడ్డ చెప్తా ఉంది, నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, మీ మైండ్లో ఉండాలి. ఏదో జాబ్ సీకర్ కాదు, జాబ్ ప్రొవైడర్గా తయారు కావాలి. మీరు ఉద్యోగం చేయడం కాదు, 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితిలో మీరు ఉండాలనే నా సంకల్పం ఫ్రమ్ ది బిగినింగ్. ఇప్పుడు కూడా దీనికి 2018 అమెరికాకు పోయినప్పుడు, కాలిఫోర్నియా పోయినప్పుడు ఫాల్కనెక్స్ ఒక ఆర్గనైజేషన్ పెట్టాం. ఈ 7 సంవత్సరాల్లో 30x డెవలప్ అయింది. అది 30 టైమ్స్. దాని వాల్యుయేషన్ చూస్తే $3.7 బిలియన్. ఇప్పుడు 210 మిలియన్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి పెట్టారు. అంటే ఒక్క ఇష్యూ మీరు చూసినప్పుడు ఎంత ఫాస్ట్ గా మూవ్ అవుతుందనేది ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రం. ఇక్కడికి వచ్చినప్పుడు మేము ఈసారి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెట్టాం. ఆంధ్రప్రదేశ్ లో రతన్ టాటా ఇదే ఒక స్పిరిటెడ్ లీడర్. ఆయన ఆర్గనైజేషన్ ఏ విధంగా ఒక ఎంపైర్ గా తయారు చేసి ఒక ఎగ్జాంపుల్ గా తీసుకోవాలని దీనికి తీసుకొచ్చాం. 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్, దిస్ మై కాన్సెప్ట్. అయితే నేను మామూలుగా డాక్రా సంఘాలను కూడా చదువుకొని ఆడబిడ్డలను కూడా పారిశ్రామికవేత్త చేయాలని 1 ఆంటర్‌ప్రెన్యూర్ పెట్టాను. మీరంతా చదువుకున్నాళ్ళు, ఐటీ చేసిన వాళ్ళు. నేను అందుకే ఒక మాట చెప్పాను, భార్యాభర్త ఇద్దరు ఐటీ చేస్తే రిస్క్ అనుకుంటే ఒకరు ఉద్యోగం చేయండి, ఒకరు ఆంటర్‌ప్రెన్యూర్ గా కన్వర్ట్ కాండి, వ్యాపారం చేయమని. సక్సెస్ అయితే ఇద్దరు మళ్ళా వ్యాపారం చేసుకోవచ్చు అని చెప్పాం. దానికి మీరు కట్టుబడి ఉండి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా సన్ రైజ్ కనెక్ట్స్ అనే ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అనేక మార్గాలు, నేను ఓన్లీ ఐడియా మాత్రం ఇస్తున్నా, మీరు ముందుకు రావాలి. మీ డయాస్పోరా నుంచి మీరు ఆంటర్‌ప్రెన్యూర్ కావడం ఫస్ట్ ప్రయారిటీ. అందరూ మీరు అమరావతికి రావాలి, ఆంధ్రాకి రావాలి, మీరే పెట్టుబడులు పెట్టాలి నేను అడగడం లేదు. నేను మీరు కోరుకునేది
మీరు ప్రపంచంలో ఎక్కడున్నా మీరు బాగుంటే వీళ్ళు నా వాళ్ళని చెప్పుకుంటే నాకు చాలు, నేను గర్వకారణం, అది నాకు కావాలి. అక్కడ ఏం చేయాలి నేను చేస్తాను. మీరు ఆ స్ఫూర్తి రావాలి. అక్కడ కూడా మీరు పెట్టుబడులు పెడతారంటే వెల్కమ్ చేస్తాం. ఇక్కడ వచ్చినప్పుడు ఏంజల్ ఇన్వెస్టర్స్ గా మీరు జాయిన్ కావచ్చు. అవసరమైతే మీరే ఒక ఫండ్ క్రియేట్ చేసుకొని ఆంధ్రప్రదేశ్లో మీరు కూడా ఎవరైతే అలాంటి ఇన్నోవేటర్స్ ఉంటారో వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ ఇచ్చి మీరు కూడా దాంట్లో వెంచర్ క్యాపిటల్ పెట్టచ్చు, ఒక మార్గం. 2, మీరే స్టార్టప్లు చేయొచ్చు. 3, ఈ 2 కాదంటే మీరు కూడా మెంటర్స్ గా చేరొచ్చు. మీ ఊర్లో ఉండే నలుగురికి మెంటరింగ్ చేసి మీరు ముందుకు పోయే పరిస్థితి కూడా మీరు తీసుకోవచ్చు. దీనికి అంతటికి నేనేమనుకుంటున్నానంటే ఈరోజు ఒక 50 కోట్ల రూపాయలు ఎన్ఆర్ఐ కోసం ఎన్ఆర్టీ తరఫున మిమ్మల్ని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడానికి ఒక 50 కోట్ల రూపాయలు కార్పస్ ఇస్తా, నిధి పెడతా. ఇది బిగినింగ్ మాత్రమే, ఇది ప్రారంభం మాత్రమే. ఇది మీరు ఎంత పెరిగితే అంత అండగా నేనుంటా, మేముంటాం. దానివల్ల మీకు ఒక ఊపు వస్తుంది. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ నుంచి మెంటరింగ్ ఉంటుంది. నేను అక్కడ 5, ఒకటి మెయిన్ హబ్ అమరావతిలో ఉంటుంది, విశాఖపట్నం, రాజమండ్రి, అమరావతి, తిరుపతి, అనంతపూర్, ఈ 5 జోన్స్ ఉంటాయి. ఇక్కడ ఎన్ఆర్ఐ 195 దేశాల్లో బ్రాంచెస్ ఉంటాయి, ఎన్ఆర్టీ ఉంటుంది. ఇక్కడ పారిశ్రామికవేత్తల్ని మిమ్మల్ని తయారు చేయడం చాలా ఈజీ. మీరు అందరికంటే బాగా నాలెడ్జ్ ఉండేవాళ్ళు కొంచెం మనసు పెట్టండి, అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ చేయండి. రొటీన్ థింకింగ్ చేస్తే అన్నిట్లే కనపడొస్తాయి మీకు. కానీ కొంచెం ఇన్నోవేటివ్గా ఆలోచించడం, ఇన్నోవేషన్కు మీరు నాంది పలకడం, ఇక్కడుండే టెక్నాలజీస్ అన్ని ఉపయోగించుకోవడం చేయగలిగితే. ఇక్కడే దాతిరి రెడ్డి ఉంది, ఆ అమ్మాయి ఐఏఎస్ ఆఫీసర్. ఆ అమ్మాయిని చూసిన తర్వాత జాయింట్ కలెక్టర్గా ఉంటే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్కి ఐఐటిలో పాస్ అయింది. కాబట్టి ఆ అమ్మాయి అయితే చేయగలుగుతున్న ఉద్దేశంతో ఆ అమ్మాయిని ఇప్పుడు దీనికి డైరెక్టర్గా పెట్టాం, సీఈఓగా పెట్టాం, పనిచేస్తున్నారు. ఒక మహిళ మిమ్మల్ని అందరినీ పారిశ్రామికవేత్తలు చేయడానికి ముందుకు పోయినప్పుడు మహిళలు కూడా ముందుకు రావాలి. ఈ రోజు నేను దావోస్కి వస్తే 12 మంది టీంతో వచ్చాం, అందరూ యంగ్స్టర్స్. నేను ఒక్కడనే అనుభవం ఉండేది. నేను వీళ్ళందరికంటే ఆలోచనలో ఎప్పుడూ యంగే, దాంట్లో డౌటే లేదు. వాళ్ళ ఆలోచనలంతా కూడా కొంచెం లీజర్గా ఆలోచిస్తూ ఉంటారు, నేను మాత్రం చాలా ఫాస్ట్ గా ఆలోచిస్తూ ఉంటాం. వీళ్ళందరికీ ఎక్స్పోజర్ ఇవ్వాలి, హౌ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ చెప్పడానికి ఈరోజు ఒక 6-7 మంది యంగ్స్టర్స్ అందరినీ ఇక్కడికి ఐఏఎస్ ఆఫీసర్ కూడా తీసుకొచ్చాం. ఐఏఎస్ ఆఫీసర్ అనగానే ఉద్యోగం వస్తే, ఉద్యోగం అంటే ఇంక పెత్తనం అనుకుంటారు, నాట్ ప్రోయాక్టివ్ గా ఉండరు. ఆ చేంజ్ తీసుకురావడానికి వాళ్ళు అనుకుంటే ఏమైనా చేయగలుగుతారన్న ఉద్దేశంతో వాళ్ళందరినీ తీసుకొచ్చాం. 2వది, మీలో కల్చర్ రావాలి. మీ ఊరు నుంచి ఎవరైనా మీ బంధువులో, మీ స్నేహితులో, మీతో పుట్టిన వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు, వాళ్ళకు కూడా హ్యాండ్ హోల్డింగ్ మీరు ఇవ్వాలి. ఈ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. నేను అందుకే P4 తీసుకొచ్చాను.